రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరు వాడ రంగులమయంగా మారింది. సిటీలో యువతీ యువకులు సందడి చేస్తున్నారు. డీజేలు పెట్టుకొని డాన్సులు వేస్తూ ఊగిపోతున్నారు. రెయిన్ డాన్స్లతో అదరగొడుతున్నారు. నెక్లెస్ రోడ్ నుంచి హోలీ సెలబ్రేషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, నెక్లెస్ రోడ్ లో హోలీ జోష్ ఎలా కొనసాగుతోంది? కలర్ఫుల్ గా హోలీ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం నెక్లెస్ రోడ్ లో ఉన్నాం. ఇక్కడ ప్రైవేట్ ఈవెంట్స్ కి అయితే చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఇలాంటి హోలీ ఈవెంట్స్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, హోలీ వేడుకలకు సంబంధించి ఇటు ఆర్గనైజర్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం కూడా హోలీ వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్స్ కి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. దాంతో పాటు యూత్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్స్ కి భారీగా యూత్ అయితే తరలి వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి హోలీ సెలబ్రేషన్స్ కి ప్రత్యేకంగా రెయిన్ డాన్సులు, దాంతో పాటు మడ్ థీమ్ తోటి డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. సెల్ఫీ బూత్ కావచ్చు, దాంతో పాటు డీజే పాటలు, కలర్ఫుల్ ఇక్కడ కలర్స్ కూడా అందుబాటులో ఉంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి హోలీ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇలాంటి ఈవెంట్స్ వస్తే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకే చోట ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు డాన్సుల్లో నచ్చినంత సేపు కూడా ఇక్కడ ఫుడ్ కోసం సెపరేట్ గా ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం కూడా ఈవెంట్స్ అంతా కలర్ఫుల్ గా ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ లేడీ డీజేస్ కూడా ప్రత్యేకంగా పర్ఫార్మెన్స్ చేస్తుండటంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో చాలా వరకు కూడా ఇట్లాంటి ఈవెంట్స్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాయి. కానీ సిటీ మధ్యలో నెక్లెస్ రోడ్ లో ముఖ్యంగా ఇలాంటి తక్కువ ఈవెంట్స్ ఉండడంతో ఎక్కువ జనాలు ఇలాంటి ఈవెంట్స్ కి అయితే వస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచే హోలీ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. సాయంత్రం వరకు కూడా ఇదే విధమైన సెలబ్రేషన్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యూత్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. బ్రదర్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది డిఫరెన్స్? చాలా బాగుందండి. ఈడు ఇంకా బాగా చెప్తాడు. ఈడు మొత్తం తీయడం ఆర్గనైజర్ మాకు పార్టీకి. మొత్తం కలర్స్, మొత్తం వాటర్ తో రైన్ డాన్స్ ఎక్సలెంట్ ఉంది మొత్తం అంతా. కానీ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. ఎంతమంది వచ్చారండి గ్యాంగ్? మేము 6 మెంబర్స్ వచ్చాం. మా గ్యాంగ్ లీడర్ అని చూపించారు. అంటే రెగ్యులర్ గా ఇట్లాంటి ఈవెంట్స్ అటెండ్ అవుతుంటారా? ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. మొత్తం అంతా ఆడవాళ్ళలో జరిగింది. చాలా బాగుంది. చెప్పండి బ్రదర్, ఎక్కడి నుండి వచ్చారు? ఏం గుర్తొస్తుంది మీకు హోలీ? మేము అమెజాన్ కాలేజ్ ఎగ్గొట్టి లాగా ఆఫీస్ ఎగ్గొట్టి వచ్చాం. మొత్తం బాగానే ఉంది. లైక్ బృందావన్ థీమ్ లో చేద్దాం అనుకున్నారు. లైక్ కలర్స్ ఏమి ఇస్తలేదు సరిగ్గా. ఇక్కడ చూడొచ్చు, చాలా వరకు కూడా కలర్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాంతో పాటు ఇటు రెయిన్ డాన్స్ సంబంధించి సెపరేట్ ఏర్పాటు చేయడం తోటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ చాలా జోష్ తోటి ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. బ్రదర్, చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉంది ఈవెంట్? సో నైస్. హైదరాబాద్ లంగరోజ్ నుంచి వచ్చాను. సో నైస్. कहाँ से आए आप? Langaroz. Yeah, we are the 7 members. ఇక్కడ ఇంకొంతమంది కూడా మాట్లాడదాం. హలో, హాయ్, ఎక్కడి నుండి వచ్చారండి? ఎలా ఉంది ఈవెంట్? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఫ్రమ్ హైదరాబాద్. ఎలా ఉంటుంది ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు? ఏమేమి ఎండగా ఉంది, అదొకటి. ఫెస్టివల్ ఇస్ ఫైన్, మ్యూజిక్ ఇస్ గుడ్. ఇంకా వెళ్ళలేదు మేము, జస్ట్ ఇక్కడ వచ్చాం. డోల్ కావచ్చు, రెయిన్ డాన్స్, కలర్ఫుల్ ఈవెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే విధమైన ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ అంటే ప్రైవేట్ ఈవెంట్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో పాటు రెగ్యులర్ గా ఇంట్లో జరుపుకునే కంటే ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు కొంత జోష్ఫుల్ గా ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్ గా వచ్చి కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్, ఐటీ సాఫ్ట్వేర్ తో పాటు యూత్ కూడా స్టూడెంట్స్ ఎక్కువగా వచ్చి ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారండి? ఎలా ఉంది? ఎంతమంది వచ్చారు మీరు? 7 మెంబర్స్. ఎట్లా ఉంది ఇక్కడ ఈవెంట్? ఎలాంటి థీమ్ తో చేశారు? మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, చూడాలి. ఇలాంటి ఈవెంట్స్ వస్తుంటారా ఇంతకు ముందు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫన్ ఉంది. చూడొచ్చు, మరి కొంతమంది అయితే హోలీ ఈవెంట్ లో ఆర్గానిక్ కలర్స్ కూడా అరేంజ్ చేయడం తోటి చాలా మంది కూడా ఇంట్రెస్టింగ్ గా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కలర్ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది మాట్లాడదాం.
బ్రదర్ ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా ఉంది ఈవెంట్? హోలీ అంటే మీకు ఏం గుర్తొస్తుంది చిన్నప్పటి నుంచి? అంటే ద కలర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ నేను మనం అందరం తప్పకుండా చేసుకోవాల్సిందే. మా మొత్తం మరి 10 మెంబర్స్ బ్యాచ్ ఉన్నాం మీరు అందరము ఫుల్ రంగులతో ఈరోజు మొత్తం చిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి వచ్చినాం అనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెప్పుకోవాల్సింది ఏంటంటే హిందూస్ లో హోలీ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే రంగులతో. మీరు చెప్పండి ఎట్లా ఉంది? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. వచ్చారు మీరు ఎక్కడి నుండి? 12 మెంబర్స్ వచ్చాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చాం మేము ఇక్కడ. లేదు, ఇదే ఫస్ట్ టైం. మామూలుగా ఇంట్లో అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? వాటర్ తోట కలర్స్? కలర్స్ తోనే, వాటర్ తోనే, అన్నిటితోనే. మరి చిన్నప్పుడు చేసుకున్న హోలీకి ఇప్పటికి డిఫరెన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు కలర్ఫుల్ గా ఉంది అంతా. అందరూ ఒక దగ్గర జాయిన్ అయ్యి తెలియని వాళ్ళు, మ్యూజిక్ బాగుంది. చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా యువత వచ్చి ఇక్కడ రంగులు చల్లుకుంటూ చాలా గ్రాండ్ గా హోలీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రైవేట్ ఈవెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు ఇటు చాలా మంది కూడా యూత్ ఎక్కువగా ఆఫీస్ కొలీగ్స్ కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు హోలీ అంటే కేవలం రంగులే కాదు, స్పెషల్ గా డీజే డాన్సులు కావచ్చు, రెయిన్ డాన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దాంతోపాటు ప్రజెంట్ అయితే నెక్లెస్ రోడ్ లో డిఫరెంట్ సెల్ఫీ పాయింట్స్ కావచ్చు, కలర్ఫుల్ రంగులతోటి ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అనిపిస్తున్నాయి. దాంతోపాటు డోల్ మ్యూజిక్ అనేది ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఎందుకంటే లోకల్ బ్యాండ్ మ్యూజిక్ తో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సపరేట్ గా అరేంజ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా హైదరాబాద్ లో ఉదయం నుంచి కూడా ఇదే విధమైన కలర్ఫుల్ హోలీ సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఈవెంట్స్ లో ఈ జోష్ అనేది మరింతగా కనిపిస్తోంది. సాయంత్రం వరకు కూడా ఇలాంటి ఈవెంట్స్ కి పబ్లిక్ మరింతగా తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఎక్కువగా ఆర్గానిక్ కలర్స్ తోటి ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోలీ ఈవెంట్స్ లో వాటర్ ని కూడా వేస్ట్ చేయకుండా ఇటు ఎక్కువగా రంగులతోటే సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రజెంట్ నెక్లెస్ రోడ్ లో హోలీ సంబరాలకు సంబంధించిన లొకేషన్. ఆటో స్టూడియో.